హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఈ సేల్ లో చాలా మంది ఐఫోన్ 16 కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఐఫోన్ 16 ఈ సేల్ లో మీకు 50 నుంచి 55,000 మధ్యలో అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు వాడుతున్న ఫోన్ మంచి కండిషన్ లో ఉంది. అది ఆండ్రాయిడ్ ఫోన్ అయినా అవ్వచ్చు, ఐఫోన్ అయినా అవ్వచ్చు. అది మంచి కండిషన్ లో ఉంది అంటే మీరు ఐఫోన్ 16 కి ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటుంటే ఐఫోన్ 16 ఇప్పుడు కొనకండి. ఎందుకంటే ఐఫోన్ 17 లాంచ్ అయ్యింది. ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే ఐఫోన్ 17 లో చాలా యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేశారు. ఐఫోన్ 16 లో ఏదైతే ప్రాబ్లమ్స్ మనం నోటీస్ చేసామో వాటన్నిటిని సాల్వ్ చేస్తూ ఐఫోన్ 17 యాపిల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఫోన్ 16 మీరు తీసుకునే బదులు ఒక 1 year వెయిట్ చేస్తే ఐఫోన్ 17 ఐఫోన్ 16 ప్రైస్కే వస్తుంది, 50 నుంచి 55,000 మధ్యలో. అప్పుడు మీరు ఐఫోన్ 17 తీసుకుంటే అప్పుడు ఇంకా మీరు 4 to 5 years వరకు ఇంకా బెటర్గా మీరు ఫోన్ అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు అర్జెంట్ లేకపోతే ఐఫోన్ 17 సేల్స్లో వచ్చినప్పుడు తీసుకోండి. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కోగలను, ఒక 80,000 వరకు నేను పెట్టగలను అనుకుంటే ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే ఐఫోన్ 17 కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎందుకు నేను ఐఫోన్ 16 తీసుకోవద్దు అంటున్నాను, ఐఫోన్ 17 ఎందుకు తీసుకోమంటున్నాను, కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తాను. దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఐఫోన్ 16 లో చాలా మంది యూజర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం 60Hz రిఫ్రెష్ రేట్. దీన్ని ఇంప్రూవ్ చేశారు. ఐఫోన్ 17 మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. యాపిల్ ప్రో మోడల్స్ లో ఉన్న ఫీచర్స్ కూడా ఐఫోన్ 17 కి అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం బేస్ మోడల్ లో వీళ్ళు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే తీసుకొచ్చారు. మీరు 1Hz నుంచి 120Hz వరకు మీ పని తగ్గట్టు అది రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. బ్రైట్నెస్ కూడా ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం 2000 nits ఉండేది, ఇప్పుడు 3000 nits కి అయితే అప్గ్రేడ్ చేశారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బ్రైట్నెస్ బెటర్ ఉంటుంది ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే ఐఫోన్ 17 లో. ఇంకా స్క్రీన్ సైజ్ కూడా పెంచారు. ఐఫోన్ 16 మీకు 6.1 inches తో వస్తే ఐఫోన్ 17 మీకు 6.3 inches తో వస్తుంది. ఇంకా దీనిలో ఫ్రంట్ సిరామిక్ షీల్డ్ జనరేషన్ 2 అయితే యూస్ చేశారు. సో ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే 2x వరకు మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. 3x వరకు అయితే స్క్రాచ్ రెసిస్టెంట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా యాడ్ చేశారు. అంటే మీకు రిఫ్లెక్షన్స్ కూడా కొంచెం తగ్గుతాయి ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే ఐఫోన్ 17 లో. డిస్ప్లే పరంగా మనం చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే నోటీస్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా ఐఫోన్ 16 మీకు A18 చిప్ తో వస్తుంది. ఐఫోన్ 17 వచ్చేసరికి A19 చిప్ తో వస్తుంది. ఈసారి 120Hz రిఫ్రెష్ రేట్ లో కూడా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే ఐఫోన్ 17 మీకు 20% ఫాస్ట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా. కెమెరా విషయానికి వస్తే లాస్ట్ టైం మీకు ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈసారి 18 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొచ్చారు. దీనిలో సెంటర్ స్టేజ్ ఫీచర్ కూడా ఉంది. మీరు వర్టికల్ గా ఫోన్ నుంచి ల్యాండ్స్కేప్ లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ మీకు వీడియో స్టెబిలైజేషన్ కూడా యాడ్ చేశారు. మీరు బ్లాగ్స్ ఏమైనా రికార్డ్ చేసుకున్నప్పుడు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. ఇంకా డ్యూయల్ వీడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. మీరు ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి ఒకేసారి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. లాస్ట్ జనరేషన్ లో మీకు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది, ఇప్పుడు 48 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు మీరు మెయిన్ కెమెరా నుంచి 2x వరకు టెలిఫోటో షాట్స్ అయితే తీసుకోవచ్చు. వైడ్ యాంగిల్ యూస్ చేసి మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. బ్యాటరీలో కూడా మీరు ఒక 130 mAh ఎక్కువ బ్యాటరీ మీరు ఐఫోన్ 17 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐఫోన్ 16 లో మీరు 20 వాట్ వరకే ఛార్జర్ యూస్ చేయగలరు. ఐఫోన్ 17 లో మీరు 40 వాట్ వరకు అడాప్టర్ యూస్ చేయొచ్చు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. 20 నిమిషాల్లో 50% అయితే మీరు ఛార్జ్ చేయొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఒక 3 వాట్ ఇంప్రూవ్ చేశారు. ఇది వరకు 22 వాట్ ఉండేది, ఇప్పుడు 25 వాట్ కి దాన్ని అప్గ్రేడ్ చేశారు. ఐఫోన్ 16 మీకు బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. అదే ఐఫోన్ 17 మీకు బ్లూటూత్ 6 సపోర్ట్ తో వస్తుంది. ఐఫోన్ 17 లో మీకు N1 చిప్ అయితే యాడ్ చేశారు. ఇది ఎందుకు యూజ్ అయ్యిద్దంటే మీరు వైర్లెస్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, హాట్స్పాట్ అవ్వచ్చు, ఎయిర్ డ్రాప్ అవ్వచ్చు, బ్లూటూత్ అవ్వచ్చు, వైఫై అవ్వచ్చు, వీటి పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ చిప్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఐఫోన్ 16 లో మీకు ఆ చిప్ అయితే ఉండదు. ఈసారి ఐఫోన్ 17 మీకు బేస్ వేరియంట్ 256 GB తో అయితే వస్తుంది. ఇది బేస్ వేరియంట్ మీకు 128 GB తో వస్తుంది. మన ఫ్యూచర్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం స్టోరేజ్ అయితే అవసరం అవుతుంది. లాస్ట్ టైం ఐఫోన్ 16 256 GB మోడల్ మీరు తీసుకోవాలి అనుకుంటే 90,000కి లాంచ్ చేశారు. ఈసారి ఐఫోన్ 17 256 GB మోడల్ 83,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. 7,000 రూపాయలు ఇంకా తగ్గింది మీకు ప్రైస్. ఇంకా ఫ్యూచర్ లో సేల్స్ లో 50 నుంచి 55,000 మధ్యలో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఓవరాల్ గా చాలా మంచి చేంజెస్ అయితే ఐఫోన్ 17 లో చేశారు. మళ్ళీ ఐఫోన్ 18 లో కానీ 19 లో కానీ ఇలాంటి యూజ్ చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కొంచెం వెయిట్ చేసి తీసుకోగలిగితే ఐఫోన్ 17 బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో అయితే. సో ఐఫోన్ 16 ఈ సేల్ లో కొనాలనుకునే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.